బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ టీం వేగంగా దర్యాప్తు చేస్తుంది. సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తుంది సిట్. బీజేపీ ఎంపీకి ఈటెల రాజేందర్ సిట్ ముందు హాజరయ్యారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల రాజకీయ నేతల స్టేట్మెంట్లు పూర్తయ్యాయి. రోజుకు 10ల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు సిట్ నమోదు చేస్తోంది. ప్రభాకర్ రావు తనపై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించాడని పై అధికారులు చెబుతున్నారు. 2018 ఎన్నికల సమయం నుంచి ఫోన్ టాపింగ్ జరిగినట్టు సిట్ విచారణలో గుర్తించింది. ఈటెల రాజేందర్ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ లోనే ఉంది. హుజూరాబాద్ లో ఈటెలను జీరో చేయాలని అధినేత సూచనలతో ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచినట్టు భావిస్తున్నారు. ఈటెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, డ్రైవర్ సన్నిహితుల ఫోన్లు టాప్ జరిగాయని గుర్తించారు. కామారెడ్డిలో మరికొంతమంది స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ పిలిచింది. నేడు సిట్ ముందుకు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ పోలీస్ స్టేషన్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే మరి కాసేపట్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని కూడా సిట్ విచారించబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సురేష్? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే నిందితులతో పాటు బాధితుల స్టేట్మెంట్స్ కూడా రోజు రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు బీజేపీ నాయకులని సిట్ ముందుకు రావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. సాక్షులుగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేంద్ర జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి హాజరు కావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన లీగల్ టీం కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళడం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరికొంతమంది సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం చేరుకోవడం జరిగిండు. ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆయన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి సిట్ గుర్తించింది. ఆధారాలతోనే ప్రేమేందర్ రెడ్డిని కూడా రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఆయన లీగల్ టీం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనేక మంది ఫోన్లు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్ నెంబర్లను తీసుకొని వాటిని ట్యాపింగ్ చేసి వారి కదలికలు, వాళ్ళ ఆర్థిక మూలాలకు సంబంధించి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారందరిపైన రైడ్స్ చేయడం, వారిపై కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ గుర్తించడం జరిగింది. లోపలికి ఈటెల రాజేంద్ర వెళ్ళడం జరిగింది. ఈటెల రాజేంద్రతో పాటు ఆయన న్యాయవాది కూడా లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఎవరెవరి నెంబర్లు ట్యాపింగ్ చేశారు, మీకు సిట్ ఏదైతే అప్పటి ఎస్ఐబి నుంచి కానీ టాస్క్ ఫోర్స్ నుంచి కానీ ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పాలని చెప్పేసి కూడా స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే 10ల సంఖ్యలకు సంబంధించి పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తీసుకుంటున్నారు. అయితే ఎస్ఐబిలో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఇప్పుడు విచారణకు హాజరవుతుంది కాబట్టి ఆయన స్టేట్మెంట్ తర్వాత బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రణీత్ రావుని కూడా అనేక సార్లు విచారణకు పిలిచి విచారించడం జరిగింది. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావుని కూడా విచారించారు. ఇక ఈ కేసులో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 10ల సంఖ్యలో సాక్షులను పిలిచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులను పిలిచి వారి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ అయింది కాబట్టి వారందరికీ సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. వారిని ఏ టైంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు వీళ్ళ నెంబర్లని ట్యాపింగ్ చేసి ఏం చేశారనే దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆయన మంత్రి పదవి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో పాటు ఆయన డ్రైవర్లు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి మనుషులు వారందరికీ సంబంధించిన ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఆ నెంబర్ల ఆధారంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్కి సంబంధించిన సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక అనేక మంది బండి సంజయ్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు వెళ్ళి అక్కడ నేరుగా కరీంనగర్లో పూర్తిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి కూడా సిట్ బృందం ఇప్పటికే చెప్పింది. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు సాక్షుల స్టేట్మెంట్లు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. ప్రతి స్టేట్మెంట్ని కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు.
ఎవరైతే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళంతా ఎస్ఐబిలో టీమ్గా పనిచేసి రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసి రైడ్లు చేయడం, డబ్బులు పట్టుకోవడం, వ్యాపారవేత్తలకు సంబంధించిన కదలికలకు సంబంధించి అన్నీ కూడా రైడ్ చేశాడు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఆధారాలను సేకరించి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకుండా ఆయన సంబంధించిన పూర్తి ఆధారాలను ఆయన ముందు ఉంచి విచారణ చేపడుతున్నారు, విచారిస్తున్నారు. ఖచ్చితంగా వారందరికీ సంబంధించి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరైతే పూర్తిగా దీనికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పై అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో ఇప్పుడు ప్రభాకర్ రావు నిజం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ముందు ఆధారాల నుంచి విచారిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నప్పటికీ అంతే తెలివిగా సిట్ బృందం కూడా ఆయనను విచారిస్తుంది. మొదట ఆయన ముందు ఆధారాలు లేకుండానే విచారణ చేశారు. కానీ తాను తెలియదు, నాకు ఇప్పుడు గుర్తులేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తి ఆధారాలని ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారించిన సందర్భంలో ఇక ఆయన నిజం చెప్పక తప్పని పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి బాస్ల పేరిట చెప్తున్నారు. అంటే ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావు అనేక పెన్ డ్రైవ్లు కాపీ చేసి అందించాడు. ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్లు ఎవరికి అందించాడు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవేళ ఆ పెన్ డ్రైవ్లను కానీ రికవరీ చేస్తే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్గా పనిచేసే అవకాశం కనబడుతుంది. మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో. ఎందుకంటే శ్రవణ్ రావు ఈ కేసులో సేసిక్గా ఉన్నాడు. శ్రవణ్ రావు కూడా ఒక మీడియా సంస్థ నడుపుతూ తాను ఏ నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారు వారికి సంబంధించిన వివరాలన్నీ తెచ్చి ప్రభాకర్ రావుకి ఇస్తే ప్రభాకర్ రావు ఆ ఫోన్ నెంబర్లని నక్సలైట్ల సానుభూతి పరులుగా పేర్లు మార్చి వారికి ఏదైతే రివ్యూ కమిటీ ఉంటుందో వారికి అనుమతి కోసం పేర్లు మార్చిచ్చి పై అధికారులను కూడా తప్పుదో పట్టించాడని చెప్పేసి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వేగం పెంచారు. కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు వీరు ధ్వంసం చేసిన ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో అందులో నుంచి కూడా ఎఫ్ఎల్సి ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకొని కొంచెం సమాచారాన్ని రీట్రీవ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ సమాచారాన్ని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. ఇక రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను కూడా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ రావు ఇచ్చే సమాధానాలతో వీరందరినీ కూడా విచారిస్తారు. ఎందుకంటే గతంలోనే విచారించి వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఎలాంటి ఆన్సర్స్ చెప్తారనే దానికి సంబంధించే ఇప్పుడు కీలకంగా ఉంది. ఇప్పుడు సాక్షులుగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించిన కీలక వ్యక్తుల ఫోన్ నెంబర్లు అన్నింటిని కూడా ట్యాపింగ్ చేసి మొన్న ఎన్నికలే కాదు 2019 ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. వాటన్నిటికీ సంబంధించి విచారణ జరుగుతుంది. ప్రస్తుతం లోపటికి ప్రేమేందర్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ లీగల్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వరుసగా విచారిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్లో నిందితులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, చట్టం ఏం చెప్తుందంటారు? యాక్చువల్గా ఇది ఎలక్షన్స్ టైంలో కూడా చేశారు కాబట్టి మెయిన్ ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఇప్పటివరకు జరిగిన ఏంటంటే మామూలుగా ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళ ఈ సీక్రెట్స్గా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ అంటే కొన్ని వేల మందిది మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది మాత్రం ఫస్ట్ టైం హిస్టరీలో. దీని మీద ఫైన్ పనిష్మెంట్ ఉంటుంది, రిగరస్ పనిష్మెంట్ ఉంటుంది, రెండు కూడా ఉంటుంది. కానీ దీంట్లో ఏమవుతుందంటే నామమాత్రంగా చేయకుండా దీన్ని స్ట్రిక్ట్గా చేయాలని కోరుకుంటున్నాం కంపల్సరీగా. ఎందుకంటే దీంట్లో మెయిన్గా ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి జరిగింది. ఇది కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కవిత గారు కానీ, హరీష్ రావు గారు, ఈ నలుగురు కలిసే ఇది ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నారు. కాబట్టి 100% వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుంటున్నాము. ఒకటేంటంటే పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరి మనిషికి. వీళ్ళు ఆ పర్సనల్వి కూడా గ్యాదర్ చేసి థ్రెటనింగ్ చేయడము అట్లాంటివి కూడా చాలామందివి చేశారు. వీళ్ళు ఎవరోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళతోటి అంతా కూడా చేసి అయితే ఈ విషయం అయ్యేసి మరీ ఘోరం ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఎంపీలది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇది అసలు ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత ఘోరంగా జరగలే. అట్లాంటివి చేశారు కాబట్టి వీళ్ళను మాత్రం ఇమ్మీడియట్లీ యాక్చువల్గా దీనికి ఇంత టైం కూడా ఇవ్వద్దు, ఇప్పటికల్లా అరెస్ట్ చేయాలి. కేటీఆర్ కానీ వీళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళని మాకేంటి సంబంధం అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ నిఘా వ్యవస్థలు పనిచేస్తున్న సందర్భంలో వాటితో మాకేంటి సంబంధం అని చెప్పి ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చి పబ్లిక్లో స్టేట్మెంట్ దీనికి మాకు లేదు అని ఇయ్యలేదు.
వాళ్ళు ఎవరితో చెప్పినో కూడా ఇప్పటివరకు పబ్లిక్ చూడలే. 100% వాళ్ళు చేసిన లేకపోతే ఇంతవరకు విచారణ జరగదు. కాంగ్రెస్ ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్కి వెళ్ళారు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కూడా అయ్యాయి, వాళ్ళని కూడా విచారణ జరిగింది వాళ్ళది కూడా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళవి కూడా ఇంకా ఉన్నాయి. లైక్ మైనంపల్లి మనుషులు ఉన్నారు కదా, మైనంపల్లి గారు ఎలక్షన్స్ టైంలో టీఆర్ఎస్కి నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు. ఈవెన్ ఆయన అనుచరులను కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లోకి పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సాక్షుల స్టేట్మెంట్ ఈ కేసులో ఎలా ఉపయోగపడే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ 1 month కూడా మా ఫోన్స్ ఏమవుతున్నాయో వర్క్ కాలే కరెక్ట్గా. అంటే నార్మల్ ఫోన్ కాల్స్ మేము వాట్సాప్ కాల్ చేస్తేనే కలిసేది మాకు. అయితే చాలామంది మేము సిమ్లు మార్చడం జరిగింది, అంటే సిమ్ ప్రాబ్లమా అని చెప్పి. తర్వాత చాలామంది ఫోన్లు కూడా మార్చినాం. అది మెల్లగా కొన్ని రోజుల తర్వాత మాకు తెలిసింది ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని. అంటే ప్రతి ఒక్క లీడర్స్ని, అంటే ఏ ఏరియాలో కార్పొరేటర్లు అవి కంటెస్టెడ్ కార్పొరేటర్లు అయ్యి సోకాల్డ్ బిగ్ లీడర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చెప్పాలంటే ఇది పర్సనల్వి తీసినందుకు వీళ్ళని మాత్రం చెప్తున్నాను, ఇది దేశద్రోహం ఎంతో. ఇది కూడా పర్సనల్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆమెని ఏదైతే వీడియోలు తీస్తారో ఇది కూడా అంతకే ఈక్వల్గా అనుకోండి. ఎందుకంటే ఒక మహిళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో పిక్చర్స్ తీయడం కానీ వీడియోలు, అలానే మన వ్యక్తిగతమైనవి కూడా తీసి వీడియోలను పక్కన పెట్టి కావాలని ఇంకేమన్నా చేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కేటీఆర్ గారు ముందు గెలిచింది ఎట్లాంటి గెలుపు, ఇప్పుడు వచ్చిన సీట్లు ఎట్లాంటి గెలుపు, ఈ గెలుపు కూడా అన్యాయం అన్నది మీరు చూడండి. అయితే బీజేపీ లీగల్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళి సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఈ కేసుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క స్టేట్మెంట్ని కూడా స్వయంగా ఆయన కూడా ఇక్కడ ఉండి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఈ కేసుని సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ప్రతి విషయాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కొనసాగుతుంది. ఆ స్టేట్మెంట్ తర్వాత మరికొంతమందిని కూడా పిలిచారు. వారు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు ప్రభాకర్ రావుని విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఆ తర్వాత శ్రవణ్ రావు